ఇంట్లో ప్లేస్ లేకపోయినా ఏదో విధంగా ఆర్గానిక్గా వెజిటేబుల్స్ పెంచుకోవడం మీకు ఇష్టమా? అయితే ఈ వీడియో అస్సలు మిస్ కాకండి. ఈ వీడియోలో అయితే మొత్తం అంతా కూడా నేను తక్కువ ప్లేస్ ఉన్నా సరే ఆర్గానిక్గా వెజిటేబుల్ పెంచుకోవడం, అలాగే పాడైపోయిన వస్తువులు డ్రమ్ముల్లోని కూడా పాడైపోయిన వస్తువులు ఇలా డ్రమ్ములు లాంటి వాటిల్లో ఆర్గానిక్గా వెజిటేబుల్స్ ఎలా పెంచుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. అసలు మిస్ కాకండి. అంతకన్నా ముందు మన చెట్టు మామిడికాయలు చూడండి. ఇది చెట్టు ఎక్కడ వేసాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దానికి కాసిన కాయలు అనమాట. వీటి పేరేంటో తెలిస్తే కమెంట్ చేయండి. మామిడికాయల పేరు ఏ రకానికి చెందినవో. మనం వీడియోలోకి వచ్చేస్తే చూడండి, ఇక్కడైతే బీరపాదులు అనమాట. ఒకే డ్రమ్ములో నేను ఎన్ని రకాల పాదులు పెట్టానో చూడండి. పెద్ద డ్రమ్ ఉంది, పాడైపోయింది అనమాట. దాన్ని అయితే నేను యూజ్ చేయట్లేదు. దాన్ని నేను ఇలా కట్ చేయించి దాని నిండా మట్టి నింపుకొని దాంట్లో ఇలాగ పాదులు అనేవి పెట్టానండి. ఇది పెద్దదే అనమాట. లీటర్స్ లెక్క చూడాలంటే నాకు అంత ఐడియా లేదు, కానీ పెద్ద డ్రమ్మే చూపిస్తాను చూడండి మీకు. అలాగే ఇక్కడ చూడండి ఆనపపాదు అనమాట. మెయిన్లీ నేను ఆనపకాయల కోసం అయితే నేను ఈ డ్రమ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. కాకపోతే దీంట్లో పెద్ద సైజుగా ఉంది కదా, దానికోసం అనేసి అయితే నేను ఇక్కడ 4 రకాలుగా అయితే పెట్టాను అనమాట పాదులు. ఇది చిక్కుడు పాదు, ఒకటి ఆనపపాదు, 2 వచ్చేసి బీరపాదులు పెట్టానండి. చూడండి డ్రమ్ సైజ్ చూడండి, పెద్దదే. దీంట్లో నేనైతే ఇలాగ పాదులు అనేది పెట్టాను అనమాట. ఫస్ట్ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. స్టార్టింగ్ ఉన్నాయి, ఇంకా ముందు ముందు ఇవి ఎంతవరకు ఎదిగినాయి, ఏంటి కాయలు వస్తున్నాయి లేదా అనేది మీతో పంచుకుంటూ ఉంటాను. తర్వాత ఇక్కడ చిన్నది టబ్బు ఖాళీ ఉంటే, పాడైపోయిన టబ్బు, దాంట్లో నేను చిక్కుడు పాదులు అనేది పెట్టాను అనమాట. ఇందులో 2 చోట్ల 3 చోట్ల చిక్కుడు పాదులు పెట్టి, ఇవి కొంచెం పైకి వెళ్ళిపోతే పాదు కింద ఖాళీగానే ఉంటుంది కదా అనేసి దీంట్లో 2 బెండ గింజలు అనేది పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. విత్తనాలు అయితే చాలా బాగా వచ్చినాయండి. చూడాలి ఎంతవరకు కాస్తాయి ఏంటనేది. అలాగే ఇక్కడ బెండ మొక్కలు చూడండి, నా దగ్గర పాడైపోయిన టబ్బులు యూజ్ చేయని ఉంటే వాటిలో కూడా మట్టి నింపేసి నేను ఇలాగా మొక్కలు అనేది పెట్టాను అనమాట. ఇందులో అయితే నేను బెండ విత్తనాలు పెట్టాను. బెండ విత్తనాలు ఇలాగా 4 వాటిల్లో అయితే పెట్టాను అనమాట. మనకి 4 మొక్కలు ఉంటే సరిపోతుంది కదా మన కూరకు అనేసి. అలాగే పచ్చిమిర్చి మొక్కలు అయితే నేను ఎక్కువే పెట్టానండి. చూడండి ఇలాగా గ్రో బ్యాగ్స్లో అయితే పచ్చిమిర్చి మొక్కలు వేసాను. ఈ విత్తనాలు కూడా నేను ఎండుమిర్చి ఉంటాయి కదండి, వాటిలో అడుగున మనకి మిర్చి వాడేసుకున్న తర్వాత అడుగున మనకి విత్తనాలు ఉంటాయి కదా, అవన్నీ ఒక చోట వేస్తే కనుక నాకు ఇలా మొక్కలు అనేవి వచ్చినాయండి. వాటిని తీసుకొని ఇంచుమించు నేను పచ్చిమిర్చి అయితే ఒక 10 కవర్లో అలా డబ్బాల్లో అయితే పెట్టాను అనమాట. చూడండి ఇది చిన్ని టబ్బు. ఇందులో కూడా నేను పచ్చిమిర్చి మొక్క పెట్టాను, ఒకటి పెట్టాను. ఇవి చిన్న చిన్న కవర్స్ అనమాట. ఇవి కూడా నాకు కనబడితే వీటిలో కూడా మొక్కలు పెట్టేశాను. చూడాలి ఎంతవరకు కాస్తాయి ఏంటనేది. ఇవి కూడా నాకు వేస్ట్గా ఉంది, దాంట్లో మట్టి వేసేసి పచ్చిమిర్చి మొక్క అయితే పెట్టేశాను అనమాట. అలాగే ఇది ముందే వచ్చిందనమాట. ఇది చూడండి, ఇది పూత అనేది స్టార్ట్ అయింది. చూడాలి కాయలు ఎంతవరకు వస్తాయి ఏంటనేది. మన వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలి, మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉండి ఆర్గానిక్గా వెజిటబుల్స్ పెంచుకోవాలి అనుకునే వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ వీడియోస్ మీతో పంచుకుంటూనే ఉంటాను. వీటికి దీనికి ఎటువంటి మందులు వేయకుండా ఎలా పెంచుతాను ఏంటనేది చూడండి. అలాగే ఇక్కడ ఒక చిన్న టబ్బులో నేను దేవుడి దగ్గర పూజ చేసుకోవడానికి దేవకాంచనం మొక్క అయితే ఉంది. దాని మొదల్లో కూడా నేను పచ్చిమిర్చి మొక్క పెట్టేశాను అనమాట. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, బీరపాదులు పెట్టాను. దానిపైన కట్ చేసిన దానికి ఇలాగా మట్టి వేసేసి ఇందులో తోటకూర అనేది వేస్తానండి. ఇక్కడైతే చూడండి, ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తింటారు కదా, కిడ్నీ ఆకు అంటాము మేమైతే వీటిని. ఇవి వచ్చినాయి కదా అనేసి ఇలా వదిలేసాను, ఎందుకంటే నేను కిడ్నీలో రాళ్ళని పోగేసుకున్నాను అనమాట. అందుకోసం నేనైతే వీటిని మొక్కల్ని ఇలాగే ఉంచేసాను. వీటిలో తోటకూర అనేది పెంచుతాను. వీటిని నేను హార్వెస్ట్ చేస్తాను ప్రస్తుతం అయితే. తోటకూర అనేది దీంట్లో ఇప్పుడు విత్తనాలు వేసుకోవాలి. చూడండి మొత్తం అంతా మట్టి అనేది కొంచెం లూజ్ చేసుకుని, అంటే నేను ఆల్రెడీ ఉదయాన్నే చేసేసాను, కాకపోతే విత్తనాలు ఈవినింగ్ పెడుతున్నాను. ఇలా విత్తనాలు చల్లేసుకొని మనం వాటర్ వేసుకొని ఉదయం సాయంత్రం కూడా వాటర్ చల్లుతూ ఉంటే కనుక మనకి మొక్కలు అనేవి వస్తాయన్నమాట. ఇది మొక్కలు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ వీడియో షేర్ చేస్తాను. అలాగే ఇంకొక డ్రమ్ అండి ఇది. ఈ డ్రమ్మును కూడా ఇలా కట్ చేసి దీంట్లో అయితే చాలా మొక్కలు అయితే పెట్టేశాను. చూడండి ఇక్కడ బీర గింజలు అనమాట, బీర విత్తనాలు 2 విత్తనాలు ఇక్కడ పెట్టాను. ఇక్కడ కూడా మొక్కలు వచ్చేసినాయి. చూడాలి ఎంతవరకు వచ్చి మనకి కాయలు ఎంతవరకు ఇస్తాయి ఏంటనేది చూడాలన్నమాట.
చూడండి ఇక్కడైతే చీమలు పట్టేసినాయి. అలాగే ఇందులో నేను దోస గింజలు కూడా వేసానండి. మాకు తెలిసిన వాళ్ళు ఆర్గానిక్ వెజిటబుల్స్ పెంచుకుంటారు. వాళ్ళైతే నాకు దోసకాయలు ఇచ్చారు. అందులో గింజలు తీసి ఎలా వేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే పువ్వులు కూడా వచ్చినాయండి. కాయలు ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు, కానీ వస్తే కనుక మీతో తప్పకుండా పంచుకుంటాను. ఇవి ఎంతవరకు కాస్తున్నాయి ఏంటి అనేది. మీరు కూడా ఇలాగా మట్టి లేకుండా ఆర్గానిక్ పెంచుకోవాలి, కూరగాయలు పండించుకోవాలి అనుకుంటే కనుక మన వీడియోలు అయితే మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది మీ సలహాలు సూచనలు కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ వాటర్ టిన్స్ అనమాట, వీటిని కూడా కట్ చేయించి ఇందులో పచ్చిమిర్చి ముక్క, అలాగే ఒకటి దోసకాయ పాదు కూడా వచ్చిందండి. ఇది మొదట వచ్చింది, ఇది కొంచెం ఎక్కువే పాదు అనేది వచ్చిందనమాట. చూడండి ఇది ఇలాగా ఇంత పెద్దదైంది. దీన్ని ఇలా గోడ పైన అయితే వేసేసాను. నాకైతే అసలు ప్లేస్ లేదండి. ఉన్న దాంట్లో ఏదో రకంగా మొక్కలు పెంచాలనే తాపత్రయం అయితే నా చేతి ఇలా చేయించిందనే చెప్పాలి. చూడండి ఇక్కడ కూడా నేను పచ్చిమిర్చి మొక్కలు పెట్టాను. అలాగే ఇక్కడ పెద్ద టబ్ అన్నాను కదా, అందులో బెండ గింజలు కూడా పెట్టానండి. వచ్చినాయి, చూడాలి ఎంతవరకు వస్తాయి ఏంటనేది. అలాగే నేను గోంగూర బయట తీసుకున్నానండి. వాటికి ఇలా ఏళ్ళు ఉంటే కనుక వీటిని పెట్టాను అనమాట. ఇలాగా చూడండి ఇలాగా ఆకులు అనేవి ఫామ్ అయిపోయినాయి. వీటిని నేను ఒకసారి 2-3 సార్లు ఇలాగ వచ్చిన ఆకులన్నీ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఒకసారి అయితే కర్రీ చేసుకోవచ్చు అనమాట. గోంగూర పచ్చడి కానీ కూర కానీ ఇలా ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా పప్పులు వేసుకుని వండుకోవచ్చు. ఆర్గానిక్గా పండించుకునే కదండి, కొంతలో కొంత అయినా మనం ఇలా ఇంటి దగ్గర చిన్న ప్లేస్ ఉన్నా సరే ఏదో ఒకటి పండించుకొని మనం తినడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే చూడండి ఇక్కడ చిన్న ప్లేస్ ఉంది. ఇక్కడైతే నేను గోంగూర విత్తనాలు అయితే వేసాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం మట్టి అనేది సరిగా లేదండి. ఇది మట్టి అంతా కొంచెం సరి చేసుకోవాలి. నాకేంటంటే ఇంట్లో విత్తనాలు ఉన్నాయి, ఏదో రకంగా పెట్టేయాలి అనేసి ఇలా వేసేసాను. కాకపోతే సరిగా అయితే రాలేదండి. ఇక్కడ చూడాలి ఇవి ఎంతవరకు వస్తాయి ఏంటనేది. తర్వాత ఇక్కడ పాలకూర విత్తనాలు వేసానండి. ఇవి చిన్నగా ఫామ్ అయినాయి, పెద్దగా అయితే రాలేదు. ఇవి ఇలా ఉన్నా పర్వాలేదండి. ఇవి మొక్కలు కొంచెం పెద్ద అయ్యాక మనం ఆకులు ఒకటి కోసుకొని మొక్కలలో వదిలేస్తే మనకు అస్తమానం పాలకూర వస్తూనే ఉంటుంది. అలాగే బయట గ్రో బ్యాగ్స్ ఉంటే వీటిల్లో కూడా నేను బెండ విత్తనాలు పెట్టేశాను. వీటిలో కూడా పెట్టాను, ఇంకా విత్తనాలు పైకి రాలేదనమాట మొక్కలు అనేది. తర్వాత షేర్ చేస్తానండి ఎంతవరకు వచ్చినాయి ఏంటి అనేది. అలాగే ఇక్కడ పుదీనా పెట్టాను. ఇది వచ్చేసి ఎవరైనా గెస్ట్ చేయగలరా, చాలా చిన్నగా ఉన్నాయి కదా, ఏంటో తెలియట్లేదు. కొంచెం ఎదిగితే కానీ మీకు ఒక ఐడియా రాదు. నేనైతే చెప్తానండి. ఇవైతే చుక్కకూర మొక్కలు అనమాట. ఇవి కూడా అంత తొందరగా రావు. వచ్చినాయంటే వీటిని కూడా మనం ఆకులు తీసుకొని అలా మొక్కలు అలా ఉంచేసుకుంటే మనకు ఆకులు వస్తూనే ఉంటాయి. ఇక్కడ కూడా దోసకాయ పాదు అనేది వచ్చేసింది. ఇక్కడ కూడా బెండ విత్తనాలు పెట్టాను, చిన్నగా వచ్చినాయి అనమాట. చూడాలి ఎంతవరకు కాయలు వస్తాయి ఏంటి అనేది. ఇవంతా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అలాగే ఇక్కడైతే నేను ఇందులో ఏమన్నా విత్తనాలు పెడుతూ ఉంటానండి. ఇందులో వచ్చిన మొక్కలు మళ్ళీ నేను కొంచెం ఎదిగిన తర్వాత వేరే వాటిలోకి మార్చుకుంటాను అనమాట. పచ్చిమిర్చి విత్తనాలు కూడా ఇందులోనే వేసాను. ఆ మొక్కలు తీసుకొని కొంచెం ఎదిగిన తర్వాత గ్రో బ్యాగ్స్లో అది వేసుకున్నాను. దీంట్లో అయితే నేను వంకాయ విత్తనాలు వేస్తున్నానండి. చూద్దాం ఎంతవరకు వస్తాయి ఏంటి అనేది. వీటిని వేసేసుకొని కొంచెం వాటర్ చల్లుకొని ఉదయం సాయంత్రం వాటర్ చల్లుకుంటే మనకి మొక్కలు అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అవి కొంచెం ఎదిగిన తర్వాత మనం గ్రో బ్యాగ్స్లో వేసుకుంటే మనకి మొక్కలు అనేవి వస్తాయి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్.